చూస్తే లెక్కలేసి కొట్టేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి నామినీయే పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీకి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు. కేఎస్పీఎల్ వివరణల తిరస్కరణ. 41.12% వాటాలు అరబిందో పరమయ్యాక అవే వివరణలకు ఆమోదం. ఎగవేత 9.03 కోట్లైన ఆడిట్ నివేదిక దర్యాప్తులో గుర్తించింది సిఐడి అంటూ. వైకాపాయంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ షెడ్యూల్లోని 3600 కోట్ల విలువైన వాటాలను కర్ణాటక వెంకటేశ్వరం నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎస్ఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీ అయిన దర్యాప్తులో సిఐడి గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. కేఎస్పీఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్న 41.12% వాటాన్ని ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగా కేఎస్పీఎల్లో స్పెషల్ ఆడిట్ కోసం నాటి వైకాపా ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డి కలిసి ఈ కంపెనీని నియమించినట్టు నిర్ధారణకు వచ్చింది. వారి కుట్రలో భాగంగానే కేఎస్పీఎల్ 2014-19 మధ్య వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా 965 కోట్ల మేర ఎగవేసినట్టుగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో ఈ సంస్థ ఆడిట్ నివేదిక సిద్ధం చేసినట్టు తేల్చింది. ఇప్పటికే పలువురిని విచారించిన సిఐడి అధికారులు ఈ మేర కీలక ఆధారాలను సేకరించారు. ఈ కుట్రలో పాత్రదారులు ఇంకెవరున్నారనేది ఆరా తీస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.